ఫస్ట్ మీ అందరిని బట్టి దేవుడికి వందనాలు. ఎందుకంటే రాత్రి అంతా మీరు ప్రార్థన చేసి ఉదయం మళ్ళీ దేవుని వాక్యానికి రెడీ అయ్యారండి. దేవుడు ఇచ్చిన మహాకృప. ఆ, సో, ఆ, యుగంధర్ బ్రదర్ నిన్న మాట్లాడుతూ అంటే సిలువన్ గురించి ఏదన్నా కొన్ని మాట్లాడినప్పుడు దాని గురించి చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఆ, చాలా మరణాలు అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు పాతకాలంలో 2000 సంవత్సరాల క్రితం యూదులందరూ రోమన్ సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు చాలా మరణ శిక్షలు ఉన్నాయి అక్కడ. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు రకరకాలుగా వ్యక్తిని శిక్షించవచ్చు, కానీ పర్టికులర్ గా ఈ సిలువ వేయడం అనేది ఉన్న శిక్షలన్నిటిలో కూడా అత్యంత హీనమైన శిక్ష అన్నమాట. సో ఎందుకంత హీనమైన శిక్ష అంటే ఆ రోమా సామ్రాజ్యానికి లేకపోతే రోమా ప్రభుత్వానికి ఎదురు తిరిగే వ్యక్తులు ఆ ఆ ప్రభుత్వాన్ని అంటే కూలదోయాలనో లేకపోతే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులను వీళ్ళని చాలా అవమానపరిచి చంపడానికి వాళ్ళు తీసుకున్న ఒక వే అన్నమాట. ఇది వాళ్ళు ఎంచుకున్న ఒక మార్గం ఏంటంటే సిలువ. ఒకసారి చచ్చిపోరు. ఇది ఏంటంటే ఆ సిలువ వేస్తే కొంతమంది అయితే కొన్ని రోజుల పాటు ఆ సిలువ మీద అలా వేలాడుతూ ఉంటారంట. అంటే మనుషులందరి మధ్యలో వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళని శిక్షించాలి, అది చాలా మందికి గుణపాఠంగా మారాలనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే అంత అవమానించి కొట్టి అవన్నీ చేసి సిలువ వేస్తే ఆ సిలువ మీద వాళ్ళ ప్రాణం రోజు రోజుకి నెమ్మదిగా అది క్షీణించిపోయి అందరికి ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలన్నమాట. ఆ వ్యక్తిని చూసినప్పుడు అమ్మో మేము ఇలా ఉండకూడదు, అమ్మో మేము జాగ్రత్తగా ఉండాలి అనే భయం ప్రజల్లోకి రావాలి అని ఈ సిలువ అనే ఈ సిలువ మరణాన్ని అన్నమాట, ఈ శిక్షని వాళ్ళు ఆ, చాలా అది ఒక క్రూయల్ శిక్షగా, ఒక భయంకరమైన శిక్షగా వాళ్ళు ఎంచుకున్నారన్నమాట. సో ఇది యేసుప్రభుకి వేయడానికి కారణం ఆయన ఏం చేశాడో అంత క్రుయాలిటీ చూపించడానికి ఆయన అంత ఎదురు తిరిగింది లేదు, ఏమీ లేదు. సో ఎందుకు ఈ శిక్షని ఆయనకి వేశారు అని ఆలోచించినప్పుడు సో నాకు అనిపించింది ఏంటంటే యేసుక్రీస్తుని సిలువ వేయడానికి వెనకదల బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళందరూ ఉపయోగపడ్డారేమో గాని, అంటే యూదులు సిలువ వేశారా, లేకపోతే అన్యులు సిలువ వేశారా, లేకపోతే సాతాను సిలువ వేసిందా, సాతానికి తెలియదు దాని వెనకతలే ఈ ఆ సత్యం ఏంటి, ఏం జరగబోతుంది అనేది. కాబట్టి సాతాన్తో సంబంధం లేదు. రోమన్ సామ్రాజ్యం సిలువ వేసిందా అంటే నాకు అనిపించింది ఏంటంటే దేవుడే తన కుమారుడికి సిలువ వేశాడు, దేవుడే దాన్ని ఎలో చేశాడు. ఎందుకంటే పిలాతు కూడా ఒక మాట చెప్తాడు, నేను సిలువ వేయడానికి లేకపోతే సిలువ నుంచి కాపాడడానికి, నీకు ప్రాణభిక్ష పెట్టడానికి నాకు అధికారం కలదన్నప్పుడు పైనుంచి నీకు అధికారం వస్తే తప్ప నువ్వేం చేయలేవు అని యేసుప్రభు చెప్తాడనమాట. సో ఈ సిలువ వేయడానికి కారణం అంటే ఈ సిలువ మరణానికి యేసుక్రీస్తుని అప్పగించడానికి కారణం దేవుడే. ఒక రకంగా వీళ్ళందరూ వెనకాతల ఉపయోగపడ్డారేమో గాని ఆయన ఎలవ్ చేశాడు. ఇంత భయంకరమైన శిక్ష, ఇంత అవమానానికి ఆ సాదృశ్యమైన ఈ శిక్షని, బాధకి, తిరుగుబాటుకి, ఓటమికి, వీటన్నిటికి సాదృశ్యమైన సిలువ మరణానికి తన కుమారుని అప్పగించింది మన పరమ తండ్రి అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఎదురుగా లేకపోతే ఆయన దృష్టిలో మనం చేసిన పాపం అన్నిటికంటే హీనమైంది. సృష్టికర్తకి ఎదురు తిరిగి లేకపోతే సృష్టికర్తని విడిచిపెట్టి ఆయన చేతి సృష్టిగా ఉండి ఆయనకి వ్యతిరేకంగా చేసిన పాపం ఆయన దృష్టిలో అత్యంత అత్యంత అంటే ఆయన ఓర్చుకోలేనిది, ఆయనకి భయంకరమైన ఉగ్రతను తెప్పించేది. సో ఈ ఉగ్రత మన మీద కానీ పడితే మనం ఎవరం కూడా అసలు జీవించి ఉండం, అసలు మనకి ఇంకా లైఫే లేదు. సో ఈ పాపం, మనలో ఉన్న పాపాన్ని చూసినప్పుడు, పాపాన్ని చూడలేని కన్నులు కలిగిన దేవుడు తన హృదయంలో ఉండే ఆ పాపం పట్ల ఉండే ఉగ్రత అంతటిని తీర్చుకోవడానికి తన కుమారుని ఎంచుకుని
ఆ కాలంలో ఉన్న మరణ శిక్షలన్నిటికంటే హేయమైన మరణ శిక్షని ఆయన ఎంచుకున్నాడని నేను నమ్ముతున్నాను అనమాట. సిలువకి అప్పగించాడు తన కుమారుని. అంతేకాదు ఇదే మాట మనం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 15 అవి చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సారీ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చూస్తే ఆ, 8వ వచనం, 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారం ముందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాను. సిలువ మరణాన్ని పొందడానికి విధేయత చూపించాడు. దానికి తను అలౌ చేసుకున్నాడు యేసుక్రీస్తు. తండ్రి కూడా దాన్ని అలౌ చేశాడు. ఇంకొక మరణం కాదు, ఆ హేయమైన మరణానికి అప్పగించడానికి క్రీస్తు విధేయత చూపించాడు. అది తండ్రికి కూడా అది ఇష్టమైంది అనమాట. యెషయా 53లో మనం చూస్తే అది మనకు అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు ఈ సిలువ మీద మరణించింది ఆయన కాదు, లేకపోతే శిక్షింపబడింది ఆయన కాదు. మన జీవితాల్లో ఉన్న పాపం, ఆ పాపం వల్ల వచ్చిన శిక్ష, ఆ పాపానికి రావాల్సిన అవమానం, ఆ పాప భారం, దేవుడికి మనకి మధ్య ఉన్న ఆ ఆ గ్యాప్, లేకపోతే ఆ సమాధానం లేని ఆ పరిస్థితి, ఇవన్నీ కూడా క్రీస్తుతో పాటు సిలువైపడ్డాయి. ఆయన దాన్ని ఎంచుకున్నాడు. ఆయన దాన్ని ఎంచుకుని మన పాపాన్ని అంతటిని, మన దోషాన్ని అంతటిని, మన రోగాన్ని అంతటిని, మనం పొందాల్సిన అవమానాన్ని, శిక్షణ అంతటిని ఆయన మీద వేసుకుని ఆయన సిలువ మీదకి ఎక్కి తన ప్రాణాన్ని పెట్టాడనమాట. సో ఆయన సిలువ మీదకి వెళ్ళేసరికి, సిలువ అనేది మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, సిలువ అనేది ఏంటంటే అది అవమానానికి, శిక్షకి, తిరుగుబాటుకి, లేకపోతే బాధకి, మరణానికి, ఓటమికి గుర్తు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ మీదకి ఎక్కి తన ప్రాణాన్ని, లేకపోతే తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడో, సిలువ యొక్క ఆ పరిస్థితి, సిలువ యొక్క విలువే మారిపోయింది కంప్లీట్ గా. ఒకానొక టైంలో సిలువ అనేది అవమానానికి గుర్తయితే, ఇప్పుడు సిలువ అనేది ఒక పెద్ద వేడుక గుర్తుగా మారిపోయింది. అందుకే గుడ్ ఫ్రైడే మనం అందరం కూడా చాలా సంతోషంగా చేసుకుంటూ ఉంటాం. ఆయన చేసిన దాని అంతటిని గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు సిలువ అంటే అది ఇంకా అవమానానికి గుర్తు కాదు. ఎందుకంటే మన అవమానం అంతా సిలువ మీద అది మేకులు కొట్టబడింది. అది ఆ అవమానం అంతా తీసివేయబడింది యేసుక్రీస్తు మరణంతో. కాబట్టి ఇప్పుడు సిలువ ఇంకా అవమానానికి గుర్తు కాదు. ఇప్పుడు సిలువ దేనికి గుర్తు అంటే అది వేడుకకు గుర్తు, విడుదల, క్షమాపణకు గుర్తు, అది విధేయతకు గుర్తు, తగ్గింపుకు గుర్తు, అది నూతనమైన జీవితానికి, జీవానికి గుర్తు. అంతేకాదు అది విజయానికి గుర్తుగా మారిపోయింది. సో ఒక పాపి జీవితంలోకి సిలువ మీదకి ఎక్కినప్పుడు సిలువ విలువ ఎలాగైతే మారిపోయిందో, మన జీవితంలోకి యేసుప్రభు వచ్చినప్పుడు కూడా మన జీవితం కూడా అలాగే మారిపోయింది. లేకపోతే మన పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మన జీవితాలు ఎలా ఉండేవి, మన కుటుంబాలు ఎలా ఉండేవి, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మనం చేసే పూజలు, పునస్కారాలు, ఇవన్నీ అసలు దేవుని దృష్టికి అది ఎంత హేయమైనవిగా ఉండేవి. కానీ ఈ సిలువ వేయబడిన, తన మరణానికి అప్పగించుకుని తిరిగి పునరుద్ధానుడైన క్రీస్తు మన జీవితంలోకి వచ్చేసరికి మన పరిస్థితి కూడా అంతా మారిపోయింది. మన పరిస్థితి మారిపోయి మన జీవితానికి ఒక విలువని మనకి ఆపాదించింది ఆ సిలువ మరణం అనేది. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 15 వచనాలు కానీ చూస్తే, మరియు అపరాధం వల్లను శరీరమందు సున్నతి పొందుక ఉండుట వల్లను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుక కనపరచును. చూడండి, ఈ ఈ ఈ 2-3 వచనాల్లోనే సిలువ ఏం చేసిందో పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా క్లియర్ గా రాయించాడు. ఏంటంటే మన అపరాధాలన్నిటినీ, మన మీద ఉన్న శిక్ష అంతటిని దేవునికి మనకి అడ్డం లేకుండా అదంతా ఎత్తివేయబడిందంట. మన అపరాధాలన్నీ క్షమించబడ్డాయి.
ఆయనతో కూడా తిరిగి మనల్ని నూతన జీవంలోకి నడిపించింది. అంతేకాదు సిలువ చేత జయోత్సవంతో అది బాహాటంగా వేడుకకు కనపరిచిందనమాట. అంటే మన మధ్య దేవునికి మనకి మధ్య ఉన్న ఆ ఆ అసమాధానమైన స్థితిని అంతటిని సమాధాన స్థితిగా మార్చేసింది. ఆ దోషాన్నంతటిని, ఆ ధర్మశాస్త్రం మీద ఉన్న అధికారం, మరణానికి ఉన్న అధికారాన్ని అంతటిని ఎత్తివేసింది. తిరిగి నూతనమైన జీవాన్ని ఇచ్చింది, జీవితాన్ని ఇచ్చింది. అంతేకాదు మనకి విజయాన్ని ఇచ్చింది. దేని మీద ఈ విజయం? మరణం మీద విజయం. మరణాన్ని ముల్లెక్కడా అని దేవుని వాక్యం ఉంటది. మరణం మీద విజయం. మరణం మీద విజయం ఏంటని మనం అనుకుంటాం గానీ, ఒక మనిషి ఒక్కసారే పుడితే ఖచ్చితంగా రెండో మరణం ముందు తను నిలబడాలి. రెండవ మరణం తనని ఖచ్చితంగా దర్శిస్తది. రెండవ మరణానికి గురవుతాడు. కానీ ఒక వ్యక్తి రెండోసారి జన్మించినప్పుడు ఆ రెండో మరణానికి తన మీద ఎటువంటి అధికారం ఉండదు. ఇది యేసుక్రీస్తు చేశాడు. శరీ శరీరంగా పుట్టిన అంటే ఈ శరీరంలో ఉన్న ప్రతి మనిషి కూడా మరణిస్తాడు. కానీ రెండో మరణం ఉందేంటే తన ఆత్మకి మరణం. ఒకవేళ పాపంలోనే జీవించి చనిపోతే, తను చేసిన పాపాలన్నిటికి క్షమాపణ లేకపోతే ఎప్పటికీ కూడా తన పరలోకానికి చేరడు. తన ఆత్మ నాశనానికి గురవుతుంది. అది దేవుని దృష్టిలో రెండవ మరణం. ఆ మరణ ముళ్ళుని యేసుక్రీస్తు విరిచేశాడు కాబట్టి, దేని ద్వారా విరిచాడంటే యేసుక్రీస్తు సిలువ మీద మన పాపాన్నంతటిని ఆయన మోసి, ఆయన రక్తాన్ని కాచి, ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక తిరిగి మళ్ళా జన్మించాడు. ఎప్పుడైతే మనం సిలువ వేయబడిన ఆ క్రీస్తు దగ్గరికి వస్తామో, మన పాపాలు, మన దోషాలు కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డాయన్న ఆ నిశ్చయతలోకి వస్తాం. అంటే మన పాపాలన్నీ క్షమించబడతాయి. ఆయన పునరుత్థానుడయ్యాడు కాబట్టి మనం కూడా తిరిగి ఆయనతో తిరిగి జన్మిస్తాం, తిరిగి జీవిస్తాం. నికోదేముతో అదే చెప్తాడు. ఒక మనిషి తిరిగి జన్మించితేనే తప్ప పరలోక రాజ్యాన్ని చేరడు అని చెప్తాడనమాట. ఈ తిరిగి జన్మించిన అనుభవంలోకి ఎప్పుడు వస్తామంటే సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి వస్తే తప్ప, ఆయనతో పాటు మనం సిలువ వేయబడితే తప్ప, అంటే ఆయన ఆ సిలువ మరణానికి దేవుడు తనను అప్పగించాడని మనం ఒప్పుకుంటే తప్ప ఆయనతో పాటు మనం ఆ విడుదల మనం పొందలేం. ఆయన పునరుద్ధానంలో మన పాలు పంపులు పొందలేం. ఎప్పుడైతే మనం సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి వస్తామో తిరిగి ఆ నూతనమైన జీవాన్ని కొలసీలకు రాసిన పత్రికలో ఉన్నట్టు, 2వ అధ్యాయంలో ఉన్నట్టు నూతనమైన జీవాన్ని మనం పొందుకుంటాం. తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తాం కాబట్టి మన మీద ఆ రెండో మరణానికి ఎటువంటి అధికారం ఉండదు. శరీర రూపంలో ఉన్న మనం శారీరకంగా ఈ భూమి మీద మనం చనిపోతామేమో గాని అదే మొట్టమొదటి మరణం, ఇంకదే ఆఖరి మరణం అవుతుంది. మన ఆత్మ ఎప్పుడు కూడా ఆయనతో పాటు జీవించి పరలోకంలో సదాకాలం ఆయనతో పాటు ఉంటాం. ఇది మన జీవితంలో దేవుడు సిలువ మీద చేసిన అద్భుతమైన కార్యం అన్నమాట. మనం తిరిగి జన్మించాలి, తిరిగి మరణించకూడదు, మళ్ళా రెండోసారి మరణించకూడదు, తిరిగి జన్మించిన అనుభవంలోకి రావాలి, ఆయనతో పాటు సదాకాలం ఉండాలని పాపులమైన మనల్ని ఆయన ప్రేమించి ఆయన సిలువకి ఎక్కాడు. సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు అనమాట. అందుకే పౌలు ఒక మంచి కన్ఫెషన్ చేస్తాడనమాట. ఆ కన్ఫెషన్స్ చెప్పుకోక ముందు ఒక 2 మాటలు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోమా సామ్రాజ్యం ఈ టైంలో గానీ లేకపోతే ఏదైనా సరే ఒక మరణ శిక్ష ఒక మనిషి జీవితానికి ఇంకా అదే చివరి, అదే ఇంకా ఆఖరి క్షణం, అదే అంతం. కానీ ఒక పాపి ఈ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ కాలంలో సిలువ అనేది ఒక పాపి యొక్క జీవిత ఆ చరమాంకం అన్నమాట. అంటే ఆ లైఫ్ కి ఎండింగ్ అది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి, సిలువ వేయబడిన యేసుక్రీస్తు దగ్గరికి ఒక పాపిగాని వస్తే తన జీవితంలో అది ఒక నూతనమైన జీవితానికి ఆరంభం. ఒక పాపి యొక్క నూతనమైన జీవితానికి ఆరంభం అది ముగింపు కాదు. అందుకే మన జీవితాలు ఎప్పటికీ కూడా ముగించబడవు. మన జీవితాలన్నీ ప్రారంభించబడిన జీవితాలు ఇవన్నీ. దీనికి ఆ ముగింపు అంటూ ఉండదు. ఇంకా నూతనమైన జీవితంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి కూడా ముగింపు అంటూ ఉండదు. దేవుడు ఆ సిలువని ఆ గుర్తుగా మార్చేశాడు అనమాట. ఏ న్యూ బిగినింగ్ ఇన్ అవర్ లైఫ్స్. దట్ ఈస్ నాట్ ఎన్ ఎండింగ్. పాపిగా ఉండిపోతే తనకి అది ఎండింగ్ ఏమో గానీ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం దట్ విల్ బి ఏ న్యూ బిగినింగ్. ఒక నూతనమైన జీవితానికి అది ఒక ప్రారంభం అన్నమాట. మన జీవితాలన్నీ కూడా అలాగే ప్రారంభించబడ్డాయి.
ప్రారంభంగా, ఒక నూతనమైన జీవితానికి ప్రారంభంగా సిలువ మారిపోయిందనమాట. కాబట్టి ఈ సిలువను గుర్తు చేసుకుంటూ పౌలు కొన్ని కన్ఫెషన్స్ చేశాడు. రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ ఇది మైండ్‌లో ఉంచుకోవాలి. దీంట్లోనే మనం సాగాలి. అంతేకాదు సువార్త ప్రకటిస్తున్న మనం, లేకపోతే యేసుక్రీస్తుని ప్రకటిస్తున్న మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉంచుకోవాలి. చాలా సార్లు యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నప్పుడు ఆహ్, చాలా మంది అంటే యేసుప్రభువుని నమ్ముకుంటే నీకు ఇలా జరుగుతది, ఇలా జరుగుతది, ఇలా జరుగుతది. నీకు ఈ బెనిఫిట్ అని మనం చెప్పేసి, చాలా మంది అలా చెప్పేసి సంఘాలకో, లేకపోతే వాళ్ళ పరిచర్యలకో ప్రజలను ఆకర్షించుకుంటారు గానీ, పౌలు ఇలా చెప్పలేదు. నీకు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఈ బెనిఫిట్, ఆ బెనిఫిట్ అని చెప్పలేదు. ఏం చెప్పాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నేను యేసుక్రీస్తుని అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునని నిశ్చయించుకుంటున్నాను. తన తన హృదయాన్ని, తన మైండ్ అంతటిని దేంతో నింపుకుంటున్నాడంటే, తనకి ఏది తెలుసు అని అనుకుంటున్నాడంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప నాకు ఏది తెలియదని చెప్తున్నాడు అనమాట. అంటే నేను సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం అని కూడా చెప్తాడు. ఎందుకంటే అది తప్ప ఒక మనిషికి విడుదల, అది తప్ప ఒక మనిషికి నిరీక్షణ, అది తప్ప ఒక మనిషికి స్వస్థత లేదని పౌలుకి అర్థమైంది. అది తప్ప వేరే ఇంక మార్గం లేదు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప ఈ లోకానికి మార్గమే లేదు అని పౌలు తన హృదయంలో, తన మనసులో, తన జ్ఞానం ఇదంతా దేంతో నింపుకున్నాడంటే, ఆయన తప్ప, సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప నాకు ఇంకొకటి మీ మధ్య నేను ఎరుగుకుందును అని చెప్తున్నాడు. నాకు తెలిసిందల్లా ఏంటంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తే. అంతే. నేను వాక్చాతుర్యంతో నేను మాట్లాడట్లేదు, జ్ఞానాతిశయంతో మర్మాలు నేను మాట్లాడట్లేదు. నేను ప్రకటిస్తుంది మాత్రం సిలువ వేయబడిన యేసుక్రీస్తుని. ఆయనే ప్రకటిస్తున్నాను. ఎందుకంటే సిలువను గుర్చిన వార్త నశించిన వారికి వెరితనమేమో గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇది పౌలు గ్రహించి ఏంటంటే, ఈ లోకానికి సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే మార్గం, ఆయన మాత్రమే విడుదల అని తను గ్రహించాడు. అదే తను ప్రకటిస్తున్నాడు అనమాట. ఆయన తప్ప నాకు ఇంక వేరే ఏది కూడా నాకు తెలియదు అని చెప్తున్నాడు అనమాట. ఈ అనుభవంలోకి క్రైస్తవుడిగా పిలువబడుతున్న, లేకపోతే విశ్వాసగా పిలువబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా సిలువ యొక్క అనుభవంలోకి, ఆ జ్ఞానంలోకి ఖచ్చితంగా రావాలి. లేకపోతే యేసుక్రీస్తు సిలువ మీద ఏం చేశాడో చాలా మంది క్రైస్తవులకు తెలీదు. యేసుక్రీస్తు సిలువ మీద దేన్ని ముగించాడో, ఆ ఫినిష్డ్ వర్క్ గురించి చాలా మంది విశ్వాసులకు తెలియక, ఇంకా దేవుడు ఏదైతే ముగించాడో అది ఇంకా ముగించబడలేదని ఇంకా బానిసత్వంలోనే ఉండిపోతూ ఉంటారు. మన మీద పాపానికి ఎటువంటి అధికారం లేదు, మరణానికి ఎటువంటి అధికారం లేదు, అంతేకాదు శాపానికి ఎటువంటి అధికారం లేదు, రోగానికి ఎటువంటి అధికారం లేదు. ఈ అధికారాన్ని అంతటినీ సిలువ మీద ఆయన తొలగించాడు. నూతనమైన అధికారం, అంధకార సంబంధమైన రాజ్యపు అధికారం నుంచి విడుదల చేసి తన కుమారుని రాజ్యానికి మన దేవుడు పిలుచుకున్నాడంట, రాజ్యానికి వారసులు. ఇది యేసుక్రీస్తు సిలువ మీద చేసిన ఇది. ఈ జ్ఞానంలోకి రాకపోతే ఇంకా ఆ ఫినిష్డ్ వర్క్ లో ఉన్న, అంటే ముగించబడిన ఆ పనిలో, క్రీస్తు ముగించిన ఆ పనిలో ఉన్న ఆ భాగ్యాన్ని, లేకపోతే ఆశీర్వాదాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా అనుభవించలేరు. అందుకే ప్రతి ఒక్క విశ్వాసి యేసుక్రీస్తు సిలువ మీద నా కోసం ఏం చేశాడు అన్న జ్ఞానంలోకి రావాలి. దాన్ని విశ్వసించాలి. లేకపోతే నూతన జీవం లేదు, మనకి విడుదల లేదు, రక్షణ కూడా లేదు. అందుకే పౌలు చెప్తున్న కన్ఫెషన్ ఏంటంటే, తన హృదయం నుంచి ఏం చెప్తున్నాడంటే, బాబు నాకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు తప్ప నాకు ఏది రాదు, ఏది తెలియదు, ఆయన గురించిన జ్ఞానం మాత్రమే నాకుంది అని చెప్తున్నాడు అనమాట. ఆయనే నాకు తెలుసు, సిలువ వేయబడిన యేసుక్రీస్తే నాకు తెలుసు, ఆయనే నేను ప్రకటిస్తాను. ఇది మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రకటించడానికి మాత్రమే కాదు, సిలువ వేయబడిన క్రీస్తుని గురించిన సంపూర్ణమైన గ్రహింపు మనకు ఉండాలి. ఆయన ఏం చేశాడు మన జీవితాలకి అనేది మన కన్ఫెషన్ అయి ఉండాలి, మన హృదయంలో ఉండాలి. అది మనం విశ్వసించాలి. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఇది మంచి కన్ఫెషన్. ఇది గలతీయులకు రాసిన పత్రిక
2 అధ్యాయం 19వ వచనం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను అని ఒక కన్ఫెషన్ చేస్తున్నాడు. ఈ నిశ్చయతలోకి ప్రతి ఒక్క విశ్వాసి ఖచ్చితంగా రావాలి. నేను సిలువేయబడ్డాను క్రీస్తుతో పాటు అన్న ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే, ఆయనతో పాటు నేను తిరిగి జీవిస్తున్నాను అన్న కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. ఎప్పుడు మనం సిలువేయబడతామంటే, సిలువేయబడిన క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సిలువలో మన కోసం చేసిందని అంతటిని నమ్మినప్పుడు, దేవుని క్షమించి అన్నప్పుడు, ఆయన చేసిన దాన్ని అంతటిని నమ్మినప్పుడు ఆయనతో పాటు మనం సిలువేయబడతాం. జస్ట్ దాన్ని ఒబే అవడమే, దాన్ని అంగీకరించడమే, దాన్ని విశ్వసించినప్పుడు ఆయన ఏదైతే చేశాడో దాంట్లో మనం కూడా పాల్పంపులు పొందుతాం. మనం ప్రత్యేకించి ఇంక సిలువేయబడాల్సిన అవసరం లేదు. సిలువ వేయబడిన క్రీస్తుని మనం అంగీకరిస్తే చాలు, సిలువలో చేసిన దాన్ని మనం అంగీకరిస్తే చాలు, ఆయనతో పాటు సిలువేయబడతాం. ఆయనతో పాటు సిలువేయబడినప్పుడు దేవుడు ఆయన్ని తిరిగి మళ్ళా ఆ మరణం నుంచి లేపాడు కాబట్టి, ఆ సమాధి నుంచి లేపాడు కాబట్టి, ఆ నూతనమైన జీవితాన్ని మళ్ళా మనం అనుభవించగలుగుతాం. ఈ మన చుట్టూ ఉన్న విశ్వాసులు ఎవరైతే మన కుటుంబ సభ్యులో లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులు మనం ఒకసారి గమనించి, వీళ్ళు ఆ సిలువేయబడిన అనుభవం, తిరిగి జన్మించిన అనుభవంలో ఉన్నారా లేదా, యేసుక్రీస్తు యొక్క సిలువ యొక్క ఆ మర్మం వీళ్ళ హృదయాలకి అర్థమైందా లేదా ఒక్కసారి వాళ్ళని గమనించి, లేకపోతే ఖచ్చితంగా ఈ జ్ఞానంలోకి వారిని తీసుకురావాలి. లేకపోతే ఎప్పటికీ కూడా విజయవంతమైన జీవితం వాళ్ళు జీవించలేరు. ఇంకా దాసుకు ఆ జీవితమే, ఆ బానిసత్వంలోనే ఇంకా ఒక స్లేవ్ లాగే ఉండిపోతారు అనమాట. ఇది చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా గమనించాలి, మనం గమనించుకోవాలి. నేను నూతనమైన జీవితాన్ని జీవిస్తున్నానా, లేకపోతే ఇంకా ఆ ఐగుప్తు బానిసత్వపు ఆలోచనలు ఉంటాయి చూడండి ఇశ్రాయేల్ ప్రజలకి, అలాగే ఉన్నాను. విడుదల పొందిన వ్యక్తిగా ఉన్నానా, లేకపోతే ఆత్మ ఎక్కడ ఉంటుందో స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది, దేవుని వాక్యం చెప్పింది అనమాట. ఆ నూతనమైన ఆత్మ ద్వారా వచ్చిన స్వాతంత్రాన్ని నేను అనుభవిస్తున్నాను, నూతనమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను లేదనేది మనం గమనించుకోవాలి. ఇతరులను కూడా ఆ నాలెడ్జ్ లోకి తీసుకురావాలి. పౌలు చెప్తుంది ఇదే అనమాట. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు, నేనైతే క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, జీవించున్న ఈ జీవితం నాది కాదు, క్రీస్తే నా కొరకు నా యందు జీవించాడని పౌలు కన్ఫెస్ చేస్తున్నాడు అనమాట. ఈ కన్ఫెషన్ ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. అంతేకాదు, అందుకే ఇంకా దేవుడు సిలువేయబడక ముందే, యేసుక్రీస్తు సిలువేయబడక ముందే తన శిష్యులందరికీ ఒక మాట చెప్తాడు. ఓకే, ఇప్పుడు మనం రక్షింపబడ్డాం, యేసుక్రీస్తు సిలువ మీద చేసిన దాన్ని అంతటిని మనం విశ్వసించాం, మన పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఈ నూతన జీవితాన్ని మనం ఆస్వాదిస్తున్నాం, అనుభవిస్తున్నాం, ఆ విడుదల అనుభవిస్తున్నాం. ఈ విడుదల గురించి, దీని గురించి తెలియకముందే, ప్రపంచానికి తెలియకముందే శిష్యులకు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 16:24 అంటే యేసుక్రీస్తుని ఇప్పుడు నూతన జీవితం జీవిస్తున్న మనం, మన కోసం ప్రాణత్యాగం చేసి మనల్ని ప్రేమించిన ఆ యేసుక్రీస్తుతో పాటు నడవాలంటే ఏం చేయాలో శిష్యులకు ముందుగానే చెప్పాడు ఆయన. 16:24 మత్తయి సువార్త 16:24 నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను అని చెప్పాడు అనమాట. ఒకవేళ రక్షింపబడ్డాను అనే నిశ్చయితలో ఉంటే, రక్షణనిచ్చిన మన రక్షకుడితో మనం నడవాలంటే ఖచ్చితంగా ఇది చేయాలి. మనల్ని మనం ఉపేక్షించుకుని, మనల్ని మనం కాదు అనుకుని, ఆయన సిలువని ఎత్తుకుని, లేకపోతే మన సిలువని ఎత్తుకుని ఆయన వెంబడించాలంట. అదేంటి, సిలువ అవమానానికి గుర్తు, లేకపోతే ఇదంతా తెలిసే కదా సిలువని యేసుప్రభు మోసాడు, సిలువ మీద తన ప్రాణం త్యాగం చేశాడు. ఇప్పుడు ఇంకా ఈ సిలువని ఎత్తుకోవడం ఏంటి మనం ఆలోచించవచ్చు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువ మీదకి వెళ్ళాడో, సిలువ యొక్క ఆ స్థితిగతులన్నీ మారిపోయి,
సిలువను చూసే విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నప్పుడు ఒక మనిషి సిలువ మీద ఉంటే అది పాపానికో శాపానికో గుర్తయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు సిలువ మీదకి ఎక్కినప్పుడు అది ప్రేమకు గుర్తుగా మారిపోయింది. అది విధేయతకు గుర్తుగా మారిపోయింది. అది తగ్గింపుకు గుర్తుగా మారిపోయింది. ప్రజలందరి పట్ల అపరిమితమైన ప్రేమ, ఇంకా మనం పాపులుగా ఉండగానే ప్రేమించిన ప్రేమ, మరణం కంటే బలమైన ప్రేమ, ప్రేమకి సాదృశ్యం అయిపోయింది అనమాట ఈ సిలువ. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మన హృదయంలో ఆ ప్రేమని, ఆ తగ్గింపు స్వభావాన్ని, ఆ విధేయతని, వీటన్నిటినీ మనం మోసుకుంటూ వెళ్ళాలి ఆయనతో పాటు. ప్రేమ లేకపోతే ఆయనతో పాటు మనం వెళ్ళాం. విధేయత లేకపోతే ఆయనతో పాటు వెళ్ళాం. విశ్వాసం లేకపోతే వెళ్ళాం. తగ్గింపు స్వభావం లేకుండా యేసుక్రీస్తుని వెంబడించలేం. యేసుక్రీస్తుతో పాటు చుట్టూ తిరుగుతా ఉండొచ్చేమో గాని ఆయన మార్గాన్ని వెంబడించాలంటే ఖచ్చితంగా సిలువ మీద ఆయన చూపించిన వాటన్నిటిని మనం మోసుకుని వెళ్ళాలి. మన సిలువ మనం మోసుకోవడం అంటే ఆ ప్రేమని, ఆ విధేయతని, ఆ క్షమాపణ గుణాన్ని, ఆ దయని, ఆ కనికరాన్ని మన హృదయంలో మనం క్యారీ చేసుకుంటూ ఆయనతో పాటు నడిచినప్పుడు అనేక మంది మనల్ని చూసి క్రీస్తు వైపుకు ఆకర్షింపడతారు. ఆయన ప్రేమ వైపు, ఆయన సిలువ వైపుకు ఆకర్షింపడతారు. ప్రపంచానికి సిలువ ఒక్కటే మార్గం. సిలువ అంటే యేసు క్రీస్తు ఆ సిలువ మీద చేసిన దానికి అదొక్కటే మార్గం. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, సిలువ మీద చేసిన ఆ కార్యం దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి పాపి కూడా క్షమించబడతాడు. ఇది దేవుని యొక్క ఒక ఉన్నతమైన ప్లాన్. ఎవరెవరో కాదు దేవుణ్ణి సిలువకు అప్పగించింది. ఒక పాపో లేకపోతే చాలా సార్లు మన మీద మనం వేసుకుంటూ ఉంటాం, నా పాపాల వల్లే ప్రభువా నేనే నిన్ను అప్పగించాను ఇది. అది రైట్ అయి ఉండొచ్చేమో కానీ దీని అంతటికంటే వెనకాతలు ఉన్నది ఏంటంటే అపారమైన దేవుని ప్రేమ. ఆ ప్రేమ అంతటితో తన ప్రియ కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మనకి అనుగ్రహించాడు, సిలువ మరణానికి అప్పగించాడు. యెషయా 53లో ఉన్న ఒకే ఒక మాట చదివి నేను ముగిస్తాను. యెషయా 53:10 అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగు చేసును. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. ఇది తండ్రి యొక్క అద్భుతమైన ప్లాన్. యేసుక్రీస్తు సిలువ మీద ఆయన నలగొట్టబడుతున్నప్పుడు, మన వ్యాధిని అంతటినీ ఆయన మోస్తున్నప్పుడు, మన అపరాధాలన్నింటినీ ఆయన మోస్తున్నప్పుడు, అపరాధ పరిహారార్థ బలిగా ఆయన ఇవన్నీ కూడా తండ్రికి ఇష్టమయ్యాయంట. ఇష్టంతోనే తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. అంతేకాదు అతడు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును. ఆయన దాని మీద పడుతున్న వేదనంతా చూసి తండ్రి హృదయానికి చాలా తృప్తి కలిగిందంటే. ఎందుకంటే నువ్వు నేను ఇంకా వేదన భరించాల్సిన అవసరం లేదు. నువ్వు నేను ఇంకా బాధ, అవమానాన్ని, ఆ శిక్షని భరించాల్సిన అవసరం లేదు. దాని అంతటిని చూసి తన కుమారుడు ఆ సిలువ మీద అంత బాధను అనుభవిస్తున్నా సరే, యేసు ప్రభు ఆ వేదనంతటిని అనుభవిస్తున్న, నలగొట్టబడుతున్న ఆయన చూసి సంతోషించాడంట. అది తన హృదయానికి గొప్ప తృప్తిని ఇచ్చిందంట. మనందరిని చూసి ఆయన తృప్తి పొందుతున్నాడు ఈ రోజు కూడా. అది ఇందాక బ్రదర్తో కూడా మాట్లాడాను. 2:30 వరకు ప్రార్థన చేసి మళ్ళీ దేవుని వాక్యాన్ని వినడానికి ఎలా రెడీ అయ్యారు బ్రదర్ అని. చాలా దేవుడు ఇదంతా చూసి చాలా సంతోషిస్తాడు. మన జీవితాలు కొంతకాలం క్రితం ఇలా లేవు, కానీ ఇప్పుడు క్రీస్తు ప్రేమ చేత నిండిపోయి నూతనమైన జీవితాలుగా, నూతనమైన వ్యక్తులుగా మారిన తర్వాత ఆయన పట్ల, ఆయన సన్నిధి పట్ల, ఆయన మాట పట్ల ఎంత మనలో మార్పు, ఎంత గొప్ప చేంజ్ మన జీవితంలో. దీని అంతటిని చూసి తండ్రి ఏమనుకుంటాడంటే, అబ్బా నా కుమారుడు సిలువ పడ్డం బట్టి వీళ్ళందరినీ నా కుమారులుగా, కుమార్తెలుగా చేయబడ్డారు అని తృప్తి పొందుతాడు. మనందరిని చూసి ఆయన సంతోషపడతాడు, తృప్తి చెందాడు. ఇది క్రీస్తు యొక్క సిలువ మరణం తండ్రి హృదయానికి గొప్ప తృప్తినిచ్చింది, గొప్ప సాటిస్ఫాక్షన్ మనందరినీ చూసినప్పుడు.
సో ఇంత ఇంత గొప్ప సిలువ మరణాన్ని ఆయన పొందింది దేనికంటే, ఇప్పుడు ఈ కాలంలో మనల్ని ఇలా చూడడానికి, మనం విడుదల పొందడానికి, మనం స్వస్థత పొందడానికి, మనం రక్షింపబడడానికి, మన విమోచన పొందడానికి. కాబట్టి సిలువ అనేది మనకి బాధాకరమైంది కాదు. సిలువను బట్టి మనం చాలా సంతోషించొచ్చు. సిలువను బట్టి మనం ఆ విజయాన్ని మనం ఆస్వాదించొచ్చు. సిలువ మనకి విజయం, సిలువ మనకి విడుదల, సిలువ మనకి వేడుక. చాలా మంది ఆ సిలువని గుర్తు చేసుకున్నప్పుడల్లా యేసుక్రీస్తు పొందిన ఆ ఆ ఆ కష్టాలు లేకపోతే బాధలు బట్టి బాధపడతారేమో గాని, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది విజయానికి గుర్తు. నీకు నాకు విజయానికి గుర్తు ఆ సిలువే. ఇటువంటి గొప్ప విజయంలోకి నడిపించిన ప్రభువైన యేసుక్రీస్తుకే సమస్తమైన మహిమ, ప్రభావాలు కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. థాంక్ యూ బ్రదర్.